కాస్త ఎండొచ్చిందో లేదో ఇక్కడ పిల్లలకి సైకిళ్ళు, స్కూటర్స్, హూవర్ బోట్స్ అయితే గుర్తొచ్చేస్తాయి. మా బాబుకి లాస్ట్ ఇయర్ సైకిల్ కొంటామని ప్రామిస్ చేశాము. వాడికొక సైకిల్ ఉంది కానీ అది చిన్నదైపోయింది. వీడు పెద్దోడయిపోయాడు. సో, ఈ ఇయర్ కొంచెం ఎండ రాగానే వీడికి గుర్తొచ్చేసింది. లాస్ట్ ఇయర్ మీరు ప్రామిస్ చేశారు కదా! సో, ఈ ఇయర్ బైసికల్ అయితే కొనిపిచ్చేయండి అని. మేమైతే ఇప్పుడు ఆ బైసికల్ తీసుకుందామని వాల్‌మార్ట్‌కొచ్చేసాము. వాల్‌మార్ట్‌లో మార్చ్, ఏప్రిల్ టైంలో అయితే ఆప్షన్స్ ఎక్కువుంటాయి అండ్ కలర్స్ కూడా ఉంటాయి. అదే జూన్, జూలై, ఆగస్ట్‌లో అయితే అసలు ఆప్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. అంటే మనకు కావాల్సిన బైసికల్ దొరకదు. ఇక్కడ వీడొక మెరూన్ కలర్ బైసికల్ చూసాడు కానీ ఫస్ట్ అది నచ్చలేదు అన్నాడు. ఆ తర్వాత ఈ వైట్ అండ్ బ్లూ బైసికల్ అయితే నచ్చింది. ఇదే తీసుకున్నాము. వాడికి నచ్చిన సైకిల్ దొరికింది అన్న ఆనందంలో, ఎక్సైట్‌మెంట్‌లో వాడు అక్కడే తొక్కడం స్టార్ట్ చేశాడు. పిల్లలతో షాపింగ్‌కొస్తే మనం ఒకటనుకుంటాం కానీ 10 ఐటెమ్స్‌తో అయితే ఇంటికెళ్తాము. మీరు కూడా ఇంతేనా? బయట ఎండగా ఉందన్న సాకుతో అక్కా, తమ్ముళ్ళిద్దరూ కలిసి ఈ ఐస్ క్రీమ్ ఆయిల్ దగ్గరికైతే వచ్చేశారు. దేంట్లోనూ ఒక మాట మీద నిలబడరు. ఎక్సెప్ట్ ఈ ఐస్ క్రీమ్స్ దగ్గర మాత్రం. అక్క ఇది తీసుకుందాము అంటే, తమ్ముడు ఇది తీసుకుందాము అని ఇద్దరైతే ఒక డెసిషన్‌కొచ్చారు. మాకర్థమైపోయింది ఈరోజు కంపల్సరీ ఐస్ క్రీమ్‌తో ఇంటికెళ్ళాలి అనేసి. ఫైనల్‌గా వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్స్, మాకు నచ్చిన ఐస్ క్రీమ్స్ తీసుకొని బిల్లింగ్ సెక్షన్ దగ్గరికైతే వచ్చేసాము. ఫైనల్ బిల్లింగ్ అయ్యే లోపు మా వారు ఇంకోసారి ఆ సైకిల్‌నంతా కూడా చెక్ చేస్తున్నారు. అది ఫైనల్ బిల్ ఎప్పుడు ఏపిస్తామా? ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి ఆ సైకిల్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి చూపిద్దామా అని మా బాబయితే తెగ వెయిట్ చేస్తున్నాడు. చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా! ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్‌కి చూపిద్దామా అన్న యాంగ్జైటీ అయితే ఉంటుంది కదా! ఇదేనండి మా వాడి సైకిల్ పురాణం.